నిన్న రాత్రి కురిసిన వర్షానికైతే ఇక్కడ మొత్తం కాలనీ మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విజువల్స్ లో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం వరద మొత్తం జలమయం అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనమైతే బంజారా కాలనీ హైత్ నగర్ బంజారా కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి కూడా మొత్తం అన్ని సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి, మొత్తం తడిసిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకసారి వీళ్ళ ఇంటి దగ్గర వరకు కూడా అయితే వెళ్ళి ఒకసారి చూద్దాము ఎంతవరకు అయితే ఉంది పరిస్థితి ఏంటిది అనేది చూద్దాం పదండి. రాత్రి వచ్చినాయి. మా పిల్ల లేదు, వాళ్ళ ఆయనకు బాగా లేకపోతే హాస్పిటల్ ఉన్నది, అన్నీ అయిపోయినాయి. ఏం లేవు, బట్టలు గిట్టలు మన గ్యాస్ బండ్లో కూడా నీళ్ళు పోయి ఖరాబ్ అయింది, ఏది లేదు. ఎవరు అల్ల నీళ్ళనే ఒక బెడ్ మంచం కూడా అట్టినే ఉన్నది, అది కూడా తడిచింది. ఎవ్వరు రాలే. ఇక పిల్లల్ని పెట్టుకొని నీళ్ళు కుప్పుకుంటానా. వర్షం వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఇట్నే కూర్చోడు మేడం, ఇట్లే 12 గంటల నుంచి వెళ్ళి ఇట్నే కూర్చోడు. పిల్లలు జల్లలు తల్లులు అందరం ఇట్నే కూర్చున్నాం మేడం. అంటే ఇన్ని రోజులు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే ఇట్లా వర్షాలు వస్తున్నాయి ఏమైనా చర్యలు తీసుకున్నా ఏమన్నా? బతికొచ్చినాం కదా మేడం. ఇలా సొంత ఇళ్ళు అయితే ఇట్లా 2 అంతస్తులు 1 అంతస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం. మా కింద ఉన్న వాళ్ళము వరంగల్ నుంచి వచ్చినాం మేడం. మేము కిరాయిలకు ఉన్నాం. మేము బతికొచ్చినాం కదా మేడం. చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చినాం. మొత్తం కూలు వాటర్ మొత్తం కింద నుంచి నిమ్మ వచ్చి మొత్తం తడిచిపోయినాయి మేడం. 12 గంటల నుంచి మేడం. అసలు నిద్ర లేదు, ఏం లేదు, తిండు లేదు, ఏం లేదు మేడం. పిల్లలకు తినడం అవన్నీ ఏం లేదు మేడం. టిఫిన్ తెచ్చుకొని పిల్లలు పెట్టుకున్నాం మేడం. టిఫిన్లు తెచ్చుకొని పెట్టుకొని మేము సైలెంట్ కూర్చున్నాం మేడం. నీళ్ళు ఇక అందరము ఇట్నే ఇక అందరము బతికొచ్చిన వాళ్ళమే మేడం. అందరం బతికొచ్చేటోళ్ళమే. ఇక మన సొంతం అయితే అడగగలుగుతాం. మనం కిరాయిలకు కదా మేడం, మేము అడగలే కానీ సైలెంట్ గా నీళ్ళనే కూర్చున్నాం మేడం. నీళ్ళు ఎప్పటి వరకు పోయే అవకాశం ఉందంటారు? ఏమో మేడం, ఇక మనకు తెలియదు మేడం. మనం బతికొచ్చినాం కదా మేడం, మేము ఎక్కువ వీడు ఉన్నాం కదా. ఉంటాం మేడం. అది అక్కడ ఎట్లా అయిందో మేడం, మరి చెరువు కాడ దిగిందో ఎట్లా అయిందో ఇక ఇట్లా మనకు తెలియదు కదా మేడం. పోయినసారి కూడా ఇట్నే వచ్చినాయమ్మా? పోయినసారి కూడా ఇట్లా వచ్చాయి. ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత కట్టిన వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. ఇది 3 సార్లు ఇప్పుడు రాబట్టి. అంటే ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా రావడం జరిగింది? ఎవరు వచ్చినప్పుడు ఒక అతను వచ్చి ఇంటికి 10,000 అమ్మటి ఇచ్చిర్రు. ఇట్నే మునిగిపోతే మేము రెంట్లకు ఉన్నాంగా, ఇంటికి 10,000 అమ్మటి ఇచ్చిర్రు. అన్నాలు గిట్ట బట్టలు చెద్దర్లు గిట్ట అన్ని కొట్టకపోయినాయిగా ఇచ్చిపోయారు. ఇంతకు ముందు ఫస్ట్ సారి ఇచ్చిర్రు, 2వ సారి ఇవ్వాలి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఎవరు రాలేదు. ఎవరు రాలే. మాకు ఇన్ని ఇబ్బందులు అయినా కూడా ఎవరు చూడలే కూడా, ఎవరు ఏం రాలే. చెప్పమ్మా, మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీరు వచ్చేది గల్లీలో 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 3వసారి నీళ్ళు రావటం. అంటే వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. 3వసారి కూడా ఎవరు రావట్లేదు అధికారులు. వాళ్ళు అడగాలి. అంటే ఇప్పుడు ఈ వరద పోయేంత వరకు ఇట్లే ఉంటది. అది 2 రోజుల వరకు 3 రోజుల ఇలాగే 3 రోజుల వరకు ఇట్నే ఉంటది. ఇంటి నిండా కూడా సందు లేదు. ఇప్పుడు ఇంట్లో సామాన్లన్నీ గడిచిపోయినాయి. నా పిల్లగాడు చిన్న పిల్లడు బట్టలు కూడా ఎత్తుకొని వేరేటోళ్ళు ఇంట్లోకి పోయినారు. వేరేటోళ్ళకి ముసలమ్మ రా అన్నా కూడా చీకట్ల నక్కల్లో ఆపడం, నేను రానన్న చీకట్ల. నేను మీ ఇల్లు ఎక్కడ? అక్కడ రోడ్ అమ్మటే, మెయిన్ రోడ్ అమ్మటే. ఆడ కూడా తడిచిందా ఇల్లు అంతా? అంత ఇల్లు తడిచింది, కొంతలో నీళ్ళు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ ఒక వరద పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అంటే చూడండి, మొత్తం కాలనీ నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. పిల్లలు ఇటు చాలా మంది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా నీళ్లు కూడా ఎట్లా పారుతున్నాయో మొత్తం. అసలు మనం ఒక కాలనీలో ఉన్నామా, లేదంటే ఒక నది దగ్గర ఉంటుంది కదా మనకు ఒకటి వాటర్ ఫాల్స్ దగ్గర, అట్లా ఉన్న పరిస్థితి. ఇక్కడ చూడండి, మొత్తం ఇండ్ల వరకే వచ్చినాయి. కొన్ని నీళ్ళు ఎప్పటి వరకు పోతాయి అంటే కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడతా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లోకి కూడా ఇక్కడ
నీళ్లు చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇక్కడ వీళ్ళైతే మాకు తినడానికి కూడా లేకుండా మొత్తం అన్ని తడిసిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళు మా ఇల్లు చూడండి అంటూ వీళ్ళందరూ వీళ్ళ ఇంటికి తీసుకుపోతా ఉన్నారు. ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం పదండి. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం మోకాల వరకు అయితే నీళ్ళు అయితే రావడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్దాము, ఒకసారి వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. చూపిస్తాను మీకు కూడా వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో అయితే ఉంటున్నారో. అసలు మాకు తినడానికి కూడా ఫుడ్ లేకుండా మొత్తం తీవ్ర అవస్థలు పడుతున్నామని చెప్పేసి ఇక్కడున్న కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళ ఇంట్లోకి కూడా రండి రండి అని చెప్పేసి తోలుకపోతున్నారు. ఒకసారి చూద్దాం పదండి. చూడండి చిన్న పిల్లలతో అయితే కట్టుబట్టలతో వీళ్ళు బయట నించున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడైతే మనం కాలనీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి అయితే వెళ్దాము. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా మొత్తం మోకాల వరకు అయితే నీళ్ళు రావడం జరిగింది. సో మనం కూడా వెళ్తున్నాము. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం రండి. ఎవరిదమ్మా ఇల్లు? నైట్ పడ్డ వర్షానికి ఇలా మొత్తం అయిపోయింది, నిండిపోయింది. చిన్న పిల్లగాడు ఉంటే పక్కన ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో బండ పెట్టి వచ్చాం. ఎన్ని సంవత్సరాల అబ్బాయి? 16 నెలల అబ్బాయి, సంవత్సరంన్నర అబ్బాయి. ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు మాకు. చూడండి వాటర్ అసలు మొత్తం నిండిపోయినాయి, మంచం ఇవి అన్ని. వండుకోవడానికి కూడా వీలు లేదు అక్క. ఇప్పుడు మరి తినడానికి ఎట్లమ్మా? టిఫిన్లు అవి ఇవి చేసుకొని తింటున్నాం. తెలిసిన వాళ్ళు ఉంటే పైన పోషన్లు ఉంటారు, వాళ్ళు పెడుతురు పిలిచి. వండుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంది చాలా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇంట్లోకి అయితే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఒకసారి చూద్దాం రండి. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే ఒకసారి మీరు చూడండి. అసలు ఈమె ఇంకా చిన్న పిల్లగాడు ఉన్నాడంట, 1 సంవత్సరంన్నర పిల్లగాడు ఉన్నాడంట. సో ఆ బాబుకి కూడా కూర్చోబెట్టడానికి కానీ పడుకోబెట్టడానికి కూడా లేని పరిస్థితి అయితే ఉంది. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడ చూడండి సామాన్లు కూడా మొత్తం తడిసిపోయిన పరిస్థితి. అసలు వంట చేసుకోవడానికి కాదా, తినడానికి కూడా లేని పరిస్థితి అయితే ఉంది. చూడండి ఒకసారి ఇల్లు అయితే మొత్తం సగం వరకు మోకాళ్ళ వరకు అయితే నీళ్లు రావడం జరిగింది. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఉన్నారు. సో మేము ఎట్లా ఉండాలి? ఆపరేషన్ అయింది, చెయ్యికి బైక్ మీద స్కిడ్ అయి పడిపోయాడు. ఆయన ఉండడానికి కూడా స్థలం లేదు, అసలుకి చెయ్యి ఇరిగిపోయింది. అసలుకి ఉండడానికి కూడా స్థలం లేదు. అసలు ఎక్కడ ఉండాలో కూడా తెలియక బయట ఉంటుండు. మాయ సెంటర్లో వాటర్ అని కాడ నించొని ఉంటుండు. ఎప్పుడైందమ్మా ఆపరేషన్? ఆపరేషన్ గా బైక్ మీద స్కిడ్ అయింది అక్క, మొత్తం తలకాయ యాక్సిడెంట్ అయింది అనమాట. మొన్ననే తీసుకొచ్చినాం. ఇట్లా వాటర్ వస్తుందని మాకు కూడా తెలియదు. నైట్ పడ్డ వర్షానికి మొత్తం నిండిపోయింది. ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. ఆయనకి టాబ్లెట్లు ఫుడ్ ఇట్లా ఏం వేయడానికి కూడా లేవు మా దగ్గర. విన్నారు కదండి, వాళ్ళ మామయ్య కూడా బండి మీద నుంచి కింద పడిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో పడిపోయినా సరే ఇప్పుడు ఆయన ఉండడానికి మొత్తం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఆ రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా ఇలా వరద నీళ్ళు వచ్చేసి మొత్తం బయట ఎక్కడో వరద నీళ్ళు లేని చోట ఎక్కడో రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే వీళ్ళకి వచ్చింది. ఒకసారి చూడండి, అధికారులు కూడా త్వరగా స్పందించి దీనికి ఏదో ఒకటి వీళ్ళకి న్యాయం జరగాలాగా చూడాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ మీరు చూసారు కదా, మనం ఇంకొకరి ఇంట్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం కింద మనకైతే మోకాల వరకు నీళ్లు రావడం జరిగింది. కింద మొత్తం నిండిపోయిన పరిస్థితి. మనం నిలబడడానికి కదా, కూర్చోడానికి. ఒకవేళ ఈ వరద వచ్చి వెళ్ళిపోయినా సరే వీళ్ళకి చాలా అయితే చాలా మొత్తం ఇదంతా బురదతో ఉన్నట్టు, ఇంకా గలీజ్గా బయట మొత్తం డ్రైనేజ్ వాటర్ లాగా మొత్తం వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. చూడండి ఇక్కడ పాపం ఉయ్యాల కూడా ఉంది, చిన్న బాబు ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఉయ్యాల్లో వేయలేని పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడతా ఉంది. చిన్న పిల్లలు ఉన్నా సరే మనకు దూరంగా ఎక్కడో ఎవరో ఇంట్లో పడుకోబెట్టారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాలనీలో వాసులందరూ ఇక్కడ ఉన్నారు. అసలు మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. తినడానికి తిండి లేదు. పిల్లలతోటి చిన్న పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వీళ్ళ బాధలు చెప్పుకుని అయితే చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఒకసారి చూడండి, మొత్తం ఇగో వీళ్ళందరి కాలనీ వాళ్ళందరూ నీళ్లు అసలు నిలబడడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది. మొత్తం మోకాల వరకు అయితే నీళ్ళు వచ్చినాయి. చిన్న పిల్లలతోటి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయంటే ఎప్పటి వరకు అంటే వీళ్ళకి ఏం తెలియదు మాకు అని చెప్పేసి అంటున్నారు. అంటే వరద వచ్చినంతసేపు వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ రోజు నైట్ 4-5 రోజులుగా అయితే వర్షం ఉదయం అంతా ఎండ కురుస్తూ ఉంది, సాయంత్రం అవ్వకి వర్షం వస్తూ ఉంది కదా. సో అదే విధంగా ఈ రోజు కూడా నైట్కి వాన పడితే మాత్రం మా పరిస్థితి అయితే సేమ్ ఇంకా ఇంతకన్నా ఇంకెక్కువ వరద వచ్చే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి ఇగో వీళ్ళ బాధలు ఏంటో ఒకసారి వీళ్ళు కూడా చెప్తాం. అమ్మ చెప్పమ్మా ఒకసారి. రాత్రి 12 వరకు వచ్చింది సారు వరద.
ఇక మా ఆయన మా మనవాడు అందరం వెళ్ళిపోయి అక్కడ పైన పండుకున్నాం రెండో దాని మీద ఒకళ్ళని అడిగి. ఇక మాకు అన్నం లేదు నీళ్ళు లేదు. ఇందాక వాళ్ళు తెచ్చి పెట్టారు టిఫిన్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరమే వచ్చింది అమ్మాయి వర్షాకాలంలో, లాస్ట్ టైం కూడా వచ్చింది. 3 సార్లు వచ్చింది. మేము 3 సంవత్సరాలు ఏడు ఉండబట్టి 3 సార్లు వచ్చింది. వచ్చినప్పుడు ఏమి అధికారులకు ఏం చెప్పలేదా వర్షాకాలంలో మాకు ఇబ్బంది అవుతుంది? ఫోటోలు పోతూనే ఉన్నారు. ఏం చేస్తలేరు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఆడికి పోవాలి. అంత నైట్ వర్షం వచ్చింది 12 వరకు. ఏ నైట్ 2కి లేచి ఎక్కడికి పోవాలో తెలియక ఆ సెంటర్లో నిలబడ్డాం మేము అందరం. పిల్లగాన్ని ఎక్కడ వండేయడానికి కూడా స్థలం లేదు మేడం. తినడానికి తిండి లేదు, తాగడానికి వాటర్ కూడా లేవు అసలుకి. మొత్తం వాటర్ కూడా నిండిపోయినాయి, మొత్తం గలీజ్ నీళ్ళు మొత్తం పోయినాయి. తాగడానికి కూడా వాటర్ లేవు. ఇప్పుడు ఎవరైనా అధికారులు వాటర్లు కానీ ఇట్లా ఏమన్నా తినడానికి కానీ ఏమన్నా పంపించిర్రా ఏమన్నా? ఏమీ లే. పొద్దున 7:30కి ఏమో తెచ్చి ఇచ్చారు కానీ కొంతమందికి అందినాయి, అవి కొంతమందికి కూడా అందలేదు. ఉప్మా ఒకటి, ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చిర్రు అంతే మేడం. ఇంకా ఇంతవరకు అయితే ఏది లేదు మేడం. మేము అసలుకి మేము కష్టం చేసుకోవడానికి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చినాం మేడం. ఆ ఇంటికి రాయి అవి ఇవి వెళ్ళ తీసుకునేసరికి ఈ 4 రోజులు ఇంట్లో నీళ్ళు కూడా పోవు. మేము పనికి ఎలా వెళ్ళాలో అన్నం తినడానికి కూడా తిండి లేదు. ఇప్పుడు పనికి వెళ్ళకపోతే మాకు తిండి వెళ్ళదు. ఎట్లా బతకాలో కూడా తెలియట్లే మాకు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి ఇట్లా నీళ్లు? ఎన్ని రోజులు ఉంటాయో మేడం. ఈ రోజు ఇంత ఎండ కొడుతుంది, ఇక సాయంత్రం 5 కాగానే వర్షం ఫుల్ వస్తుంది. మళ్ళీ ఎక్కువ అయితే మేము అంతే ఇక దీంట్లో కొట్టుకోపోతాం కూడా. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా అధికారుల నుంచి? మీకు ఏం సహాయం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలంటే మంచిగా ఉండడానికి స్థలం కావాలి మేడం. మంచిగా వాటరు తిండి ఇవి పోయినంతసేపు ఇచ్చిన చాలు, మాకు రక్షణ ఉంటే చాలు అంతే. ఇంకా అంతకు మించి అయితే మేము ఎక్కువ ఏం ఆశ. విన్నారు కదండి వీళ్ళ బాధలను. ఒక పూట కష్టం చేసుకుంటేనే కానీ తిండి తినలేని పరిస్థితి అయితే మాది. సో ఇట్లాంటి పరిస్థితులలో అయితే మేము 4 రోజులు ఈ నీళ్ళు పోయేంత వరకు కూడా 4 రోజులు 5 రోజులు ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి అని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. వింటున్నారు కదా, ఇక్కడ చూడండి చాలా అంటే చాలా మొత్తం మోకాల వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కట్టుకున్న బట్టలతో సహా ఇంకేమీ లేవని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఒక పెద్దయిన పాపం నీళ్లు ఎట్లా తోడుతున్నాడో, ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసే ఆగకుండా పాపం ఆ చాట అది ఒక బజ్జ తీసుకొని మొత్తం నీళ్లు తోడుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడ విన్నారు కదా వీళ్ళ బాధలు అయితే. ఇప్పుడు మాకు తక్షణమే నీళ్ళు ఆగిపోవాలని కూడా మేము కోరుకోవట్లేదు, కానీ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టండి, కొంచెం మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వండి అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. పిల్లలు కూడా ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా పస్తులతో ఆకలితో అలుమటిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మాకు ఇప్పుడు అవి ఏమీ లేకుండా సరే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఒకవేళ వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఏమైనా చేయాలి అనుకుంటే తర్వాత చేయండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మాకు ఏం కావాలో అది ఇవ్వండి, తక్షణ సహాయం చేయండి. పిల్లలకి చిన్న పిల్లలకి వాటర్ ప్యాకెట్లు, ఇంకొకటి తినడానికి ఏమైనా ఫుడ్ కావాలి. పొద్దున్న నుంచి కూడా రాత్రి 12 గంటల నుంచి కూడా మేము ఇక్కడే బయట ఉన్నాము. బయట ఉండి ఇట్లా రోడ్ల మీద కొన్ని వాటర్ లేని దగ్గర కూర్చొని అక్కడ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి అయ్యింది. తాగడానికి లేదు, వండుకోవడానికి లేదు, తినడానికి తిండి లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అయితే వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా ఇళ్లల్లో అయితే మొత్తం మోకాల లోతు వరకు అయితే నీళ్లు రావడం జరిగింది. సో వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. ఒకవేళ ఇంట్లో నుంచి బయటకు వచ్చినా సరే రోడ్డు మీదే ఉండాల్సిన పరిస్థితి. ఈ వాటర్ ఫ్లో ఎప్పుడు పోతుంది అంటే మాకే తెలీదు. ఇదే విధంగా కూడా ఈ రోజు గనక వర్షం అయితే పడితే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళకైతే తక్షణంగా ఇప్పటికిప్పుడు అయితే తక్షణంగా సహాయం చేయమని అంటే వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. తక్షణ సహాయం అంటే ఏమీ లేదండి, మంచినీళ్ళ ప్యాకెట్, పిల్లలకి తినడానికి ఏమైనా ఆహారం ఇస్తే చాలు, అది తప్ప మాకు ఏమి వద్దు అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్న అయితే పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అధికారులు కూడా త్వరగా స్పందించి వీళ్ళకి మంచినీళ్ళ ప్యాకెట్లు అయితే కానీ తినడానికి ఏమైనా ఫుడ్ కూడా అందించాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. తక్షణంగా అధికారులు స్పందించి ఈ సహాయం చేయండి అని చెప్పేసి SV6 న్యూస్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ సుమన్తో రాణి, SV6 న్యూస్, హైదరాబాద్.